హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు దాంట్లో మేము పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ గురించి మనం చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ నావి వేరే వీడియోస్ కూడా ఉన్నాయి. సింపుల్ పాస్ట్ టెన్స్, పాస్ట్ కంటిన్యూస్, పాస్ట్ పర్ఫెక్ట్ అండ్ ఈరోజు వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్రెండ్స్, ఫస్ట్ థింగ్ వచ్చేసి చాలా థ్యాంక్స్ నా ఛానల్ మీద, నా వీడియో మీద, ఈ వీడియో మీద క్లిక్ చేసినందుకు. ఓకేనా? వన్ మోర్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఓకే, ఎండ్ వరకు చూడండి. మీకు ఖచ్చితంగా మీరు కొద్దిగా సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటారు. ఆల్రెడీ ది రిలేటెడ్ ఓకే పాస్ట్ టెన్స్ గురించి రిలేటెడ్ 3 ఆల్రెడీ నేను దాని వీడియోస్ నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, నా ఛానల్లో అప్లోడ్ ఉంది. ఓకే, దాన్ని రెఫర్ చేయండి, దాన్ని వ్యూ చేయండి అండ్ మనం ఓకే సెంటెన్స్ ఫార్మేషన్ నేర్చుకుంటాం పాస్ట్లో. ఓకేనా ఫ్రెండ్స్? మనం ఏదైనా మాట్లాడతాం కదా, మనకి మైండ్ నార్మలీ మన స్పోకెన్ ఇంగ్లీష్ అంటే ఏమి, ఓకే, సో అది రావాలంటే ఏమి, మనం మాట్లాడంటే ఏమి, ఫస్ట్ థింగ్ వచ్చేసి మనకి ఇక్కడ సరిగా ఎవరికి జనరల్గా సో మనకి తెలియదు ఇంగ్లీష్లో ఎట్లా మాట్లాడాలని. చూడండి, నేను మీకు స్ట్రక్చర్తో పాటు నేర్పిస్తున్నాను. ఓకేనా? ప్రతిది టెన్స్ నేను మీకు స్ట్రక్చర్తో పాటు నేర్పిస్తున్నాను. సో విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ మీరు ఈజీగా మీ ఓన్గా మీరు సెంటెన్స్ ఫార్మేషన్ చేయొచ్చు. ఓకే, ఇట్స్ నాట్ అ బిగ్ డీల్. ఓకేనా? సో సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్టివ్, వర్బ్ ఫార్మ్స్ అవి అన్ని వీడియోస్ నా ఛానల్ ఆల్రెడీ అప్లోడ్ అయ్యి ఉన్నాయి. ఓకేనా? మీరు అవన్నీ రెఫర్ చేయండి. ఆల్ ద వీడియోస్ విచ్ హ్యాస్ బీన్ అప్లోడెడ్ ఇన్ మై ఛానల్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. ఓకే, అవన్నీ రెఫర్ చేయండి, అవన్నీ వ్యూ చేయండి. ఓకేనా? సో కొద్దిగా చూసే కంప్లీట్ చూడండి. ఓకే, మీకు ఖచ్చితంగా ఐడియా వస్తుంది అండ్ మీరు డెఫినెట్లీ ఇంగ్లీష్ చిన్న చిన్న సెంటెన్స్ మీరు మాట్లాడతారు చూడండి. ఓకేనా? సో ఈరోజు దాంట్లో పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఓకే నేను ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేశాను అండ్ పక్కనే స్ట్రక్చర్ కూడా రాసినాను. సబ్జెక్ట్ ప్లస్ హ్యాడ్ బీన్ ప్లస్ V1 ING ప్లస్ ఆబ్జెక్ట్. ఓకేనా? చూడండి, నేను దీనికి కలర్ కూడా చేశాను. ఓకే, అంటే కింద సెంటెన్సెస్ ఉన్నాయని కదా, దాంట్లో సబ్జెక్ట్ వచ్చేసి ఎస్ అంటే సబ్జెక్టు అవన్నీ బ్లూ కలర్లో ఉన్నాయి. ఓకే, దాని తర్వాత ఓకే ఇవన్నీ వచ్చేసి వర్బ్ కింద వస్తుంది. ఓకే, అవి రెడ్ కలర్లో ఉంది. దెన్ గ్రీన్ వచ్చేసి ఆబ్జెక్ట్. ఓకేనా? పక్కన పర్పుల్ ఉంది కలర్. ఓకే, అవి వచ్చేసి రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద సెంటెన్స్ అనుకోండి, ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఆఫ్ ద సెంటెన్స్. ఓకేనా? ఫైన్ ఫ్రెండ్స్, ఓకే ఈరోజు చూద్దాం. సో ఈరోజు వచ్చేసి పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. దీని అర్థం ఏమి? ఫస్ట్ థింగ్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమి చూడండి. దాని అర్థం ఏమంటే ఓకే పాస్ట్లో ఏదైనా చాలా సేపటి వరకు కంటిన్యూస్గా జరుగుతూనే ఉంది, అట్లా టైప్ ఆఫ్ సెంటెన్స్ మనం దానికి ఈ స్ట్రక్చర్ అప్లై చేయాలా. అర్థమైంది ఫ్రెండ్స్? ఓకేనా? పాస్ట్లో ఏదైనా జరుగుతూ ఉంటే పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అప్లై చేయాలా, అది కాదు. ఓకేనా? పాస్ట్లో చాలా సేపటి వరకు జరుగుతూనే ఉంటే అట్లా దాన్ని all those type of sentence okay should get applied. This structure we have to apply. Subject plus had been plus V1 ING plus object, this structure we have to apply, then the sentence itself will form in a proper shape. Fine. ఓకే, ఫస్ట్ దాన్ని చూసాం. నేను మీకు ఎగ్జాంపుల్ ఉన్నాయి కదా, కింద 10 సెంటెన్సెస్ ఉన్నాయి కదా, అది నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి, మీకే అర్థమైపోతుంది. సో ఫ్రెండ్స్, ఓకే ఫస్ట్ వన్ వచ్చేసి ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ ఎట్ ద బస్ స్టాప్. ఓకేనా? నేను నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? సో నేను నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూనే ఉంటుంది. చూడండి, బస్ స్టాప్లో కాకుండా మనం ఎక్కడైనా మనం అనుకుంటాం కదా, మనం నార్మలీ ఓకే నేను మీకోసం అక్కడ వెయిట్ చేసుకుంటూనే ఉంటుంది, లైక్ దాట్. ఓకే, పాస్ట్లో వెయిటింగ్ కాదు, చాలాసేపటి వరకు వెయిట్ చేసాం. సో అట్లా వెంట వచ్చేసి మనకు నార్మలీ ఇట్లా దీంట్లో మనం చెప్పచ్చు పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ ఎట్లా. ఓకే, సో ఐ అంటే నేను. ఓకే, ఫస్ట్ ఆల్వేస్ సబ్జెక్టే రావాలి చూడండి ఫ్రెండ్స్. ఓకే, సబ్జెక్టే రావాలా. ఆల్వేస్ ఏదైనా సెంటెన్స్ మీరు ఇంగ్లీష్లో మాట్లాడంటే తెలుగు నుంచి కన్వర్ట్ చేయాలంటే ఓకే ఫస్ట్ స్ట్రక్చర్ బేస్డ్. స్ట్రక్చర్ అంటే మీ ఫార్ములా అనుకోండి, ఈ ఫార్ములా సెంటెన్స్ ఫార్మేషన్, సెంటెన్స్ది ఇది స్ట్రక్చర్ అనుకోండి. ఫస్ట్ ఇది రావాలా, ఆ తర్వాత ఇది రావాలా, ఆ తర్వాత ఇది రావాలా, లైక్ దట్. ఓకేనా? ఫస్ట్ బ్లూ కలర్ సబ్జెక్ట్ ఉంది కదా, సో సబ్జెక్ట్ అంటే చేసేవాడు, వెళ్ళేవాడు, పోయేవాడు, ఓకే కొట్టేవాడు, ఓకే ఏదైనా చేసేవాడు వచ్చేసి అతను వచ్చేసి సబ్జెక్ట్ కింద వస్తాడు. ఇప్పుడు ఎవరు వెయిట్ చేస్తూ ఉన్నాడు? ఐ. ఓకేనా? నేను. సో నేను కదా, నేను ఇంగ్లీష్లో ఏమవుతుంది? ఐ. సో ఐ హ్యాడ్ బీన్ ఫార్ములా ఏముంది? హ్యాడ్ బీన్ యాజ్ ఇట్ ఈస్ పెట్టాలా. సో హ్యాడ్ బీన్ ఏం చేస్తూ ఉంటుంది? నేను వెయిటింగ్ చేస్తూ ఉంటుంది. సో ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఎవరి కోసం? నీ కోసం, ఫర్ యూ. ఓకేనా? ఎక్కడ? అట్ ద బస్ స్టాప్. ఫైన్. సో ఐ హ్యాడ్ బీన్ వెయిటింగ్ ఫర్ యూ అట్ ద బస్ స్టాప్. నేను నీకోసం బస్ స్టాప్లో వెయిట్ చేస్తూనే ఉంటుంది. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ఈటింగ్ చాక్లెట్స్ ఎస్టర్డే. ఓకే, పిల్లలు నిన్న చాక్లెట్ తినుకుంటూనే ఉండా. ఓకే, పిల్లలు నిన్న చాక్లెట్ తినుకుంటూనే ఉండా అంటే ఏమి? దాని అర్థం ఏమి? రొంచేపు తిన్నారా, చాలాసేపటి వరకు కూడా కంటిన్యూ అయింది, చాలాసేపటి వరకు. సో అట్లా. ఓకేనా? సో ఎక్కువసేపు వరకు కంటిన్యూ అయితే మనం దాన్ని ఈ రూల్ అప్లై చేయాలా. సో పిల్లలు అంటే చిల్డ్రన్ హ్యాడ్ బీన్ ఈటింగ్ ఓకే చాక్లెట్స్ ఎస్టర్డే. పిల్లలు నిన్న చాక్లెట్ తినుకుంటూనే ఉండా. ఫైన్. సో ద థర్డ్ వన్ ఇస్ హీ హ్యాడ్ బీన్ స్లీపింగ్ ఎస్టర్డే. ఎవరు? అతను. తెలుగులో దీని మీనింగ్ ఏమి? సెంటెన్స్ మీనింగ్ ఏమంటే అతను నిన్న పనుకుంటూనే ఉండా. ఓకేనా? సో అతను మనం యాజ్ పర్ ద స్ట్రక్చర్ ఏం రాయాలి? ఫస్ట్ అతను అంటే ఏమి? ఓకే హీ. ఓకే, సో దెన్
హ్యాడ్ బీన్ యాజ్ ఇట్ ఈస్గా రాయాలా, అతను ఏం చేస్తూ ఉండా, స్లీప్ చేస్తూ ఉండా. ఓకే, స్లీపింగ్. ఓకే, సో ఐఎన్జీ V1 అంటే స్లీప్కి ఐఎన్జీ యాడ్ చేస్తే స్లీపింగ్ అయిపోతుంది. సో హీ హ్యాడ్ బీన్ స్లీపింగ్ ఎస్టర్డే, నిన్న. ఓకే, అతను పండుకుంటానే ఉండా. ఓకేనా, దెన్ కింద చూడండి వన్ మోర్, ఫోర్త్ వన్ ఏమి, ఓకే, మిస్టర్ బిస్వాస్ హ్యాడ్ బీన్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద హౌస్ ఓపెనింగ్ సెరమనీ. ఓకేనా, మిస్టర్ బిస్వాస్ హ్యాడ్ బీన్ ఇన్వైటింగ్ అస్ ఫర్ ద హౌస్ ఓపెనింగ్ సెరమనీ. దీని అర్థం ఏమి, మిస్టర్ బిస్వాస్ అనే ఆయన ఓకే మాకి హౌస్ ఓపెనింగ్ సెరమనీ కోసం పిలుస్తూనే ఉండా, ఇన్వైట్ చేస్తూనే ఉండా. ఒక్కసారి, దీని అర్థం ఏమి, ఒక్కసారి ఇన్వైట్ చేశారా, లే కదా. ఓకే, మల్టిపుల్ టైమ్స్. సో అట్లా అవన్నీ ఏదైనా పాస్ట్లో కంటిన్యూస్ జరుగుతూనే ఉంటే ఈ రూల్ అప్లై చేయాలి. ఫైన్. సో సబ్జెక్ట్ ఏమి, యాజ్ పర్ ద రూల్ మనకి స్ట్రక్చర్ ప్రకారం ఏమి సబ్జెక్ట్ ఎవరు చేస్తూ ఉండా, మిస్టర్ బిస్వాస్ అంట ఇన్వైట్ చేసిండేది. సో ఆయన ఫస్ట్ రావాలా. సో యాజ్ పర్ ద రూల్ ఓకే హ్యాడ్ బీన్ యాజ్ ఇట్ ఈస్ రాసేయండి. దెన్ తర్వాత మనం ఆయన ఏం చేస్తారు, ఇన్వైట్కి ఐఎన్జీ వచ్చేది ఇన్వైటింగ్. సో మిస్టర్ బిస్వాస్ హ్యాడ్ బీన్ ఇన్వైటింగ్ ఎవరికి, ఓకే మనకందరికి. సో అజ్ దేనికోసం, ఫర్ హౌస్ ఓపెనింగ్ సెరమనీ. అట్లా ఓకే, సెంటెన్స్ కరెక్ట్ దీన్ని ఫాలో చేస్తే సెంటెన్స్ ఆటోమేటికలీ మనం ఏ సెంటెన్స్ అయినా కానీ తెలుగులో మనం ఈజీగా ఫామ్ చేయొచ్చు. ఓకే, నా వేరే వీడియోస్ కూడా ఉన్నాయి చూడండి. సింపుల్ పాస్ట్ టెన్స్ చాలా ఇంపార్టెంట్, పాస్ట్ కంటిన్యూస్ కూడా ఓకే చాలా ఇంపార్టెంట్. ఓకే, పాస్ట్ పర్ఫెక్ట్ అవన్నీ నేను క్లియర్గా విత్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్ ఓకే దాంట్లో నేను నేర్పించినాను. ఓకే ప్లీజ్ విజిట్ దోస్ వీడియోస్ ఆల్సో. ఓకే, సో దట్ యూ కెన్ హ్యావ్ ఎ బెటర్ నాలెడ్జ్ ఆన్ దిస్ వన్ అండ్ యూ యువర్ సెల్ఫ్ విల్ హ్యావ్ యూ యువర్ సెల్ఫ్ విల్ స్పీక్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, చిన్న సెంటెన్స్ మీరు మాట్లాడతారు. ఓకేనా, నెక్స్ట్ ఫిఫ్త్ వన్ ఏమి, దే హ్యాడ్ బీన్ కమింగ్ హియర్. ఓకే, వాళ్ళు ఇక్కడ వస్తానే ఉన్నారనేసి. ఇప్పుడు ఇది సెంటెన్స్, దే హ్యాడ్ బీన్ కమింగ్ అంటే వాళ్ళు ఇక్కడ వస్తానే ఉన్నారు. అంటే వాళ్ళంటే ఎవరు, దే. ఓకే, యాజ్ పర్ స్ట్రక్చర్ హ్యాడ్ బీన్ యాజ్ ఇట్ ఈస్గా వచ్చేదాన్ని ఏమంటే మనం కమ్. సో కమ్ ఏమైపోతుంది, కమింగ్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ అంటే లాస్ట్లో ఆబ్జెక్ట్ అంటే వాళ్ళు ఇక్కడ వస్తున్నారా. సో దే హ్యాడ్ బీన్ కమింగ్ హియర్. ఓకేనా, దెన్ ఇప్పుడు సీమ అనే అమ్మాయి వంట చేస్తూనే ఉంది అందరి కోసం అని తెలుగులో ఉంది. ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ తెలుగులో సెంటెన్స్ కొద్దిగా టఫ్ ఉంటుంది, ఇంగ్లీష్లో ఆరామ్గా సెట్ అయిపోతుంది. ఓకే, వీ కెన్ ఈజీలీ అరేంజ్ దెమ్ విత్ ద హెల్ప్ ఆఫ్ ది స్ట్రక్చర్ ఇన్ ఇంగ్లీష్. ఓకే, సో సీమ ఎవరు చేస్తా ఉండే వంట, సీమ. ఓకే, సీమ హ్యాడ్ బీన్ కుకింగ్. ఓకే, ఫుడ్ ఏం కుకింగ్ చేస్తా ఉంటే ఫుడ్. ఓకేనా, సో అందరి కోసం. ఓకే, సీమ హ్యాడ్ బీన్ కుకింగ్ ఫుడ్ ఫర్ ఆల్. సీమ అందరి కోసం వంట చేస్తూనే ఉండా. ఓకే, దెన్ కింద వచ్చేసి నెక్స్ట్ వన్. ఓకే, హీ హ్యాడ్ బీన్ క్లైంబింగ్ మ్యాంగో ట్రీ ఫర్ మ్యాంగోస్. ఓకే, అతను మ్యాంగో ట్రీ ఎక్కుతానే ఉండా. ఓకే, దేనికోసం అంటే మ్యాంగోస్ కోసం. సో యాజ్ పర్ ద స్ట్రక్చర్ సబ్జెక్ట్ ఏమి, ఎవరు, అతను. సో అతనే. ఓకే, అతను అంటే హీ. ఓకే, హ్యాడ్ బీన్ రాసండి. ఏం చేస్తూ ఉండే, అతను ఎక్కుతుండే. ఎక్కేదాన్ని మనం ఇంగ్లీష్లో ఏమంటాం, క్లైంబ్. సో క్లైంబింగ్ అయిపోతుంది. సో దేని మీద ఎక్కుతూ ఉండే, మ్యాంగో ట్రీ. ఓకేనా, సో హీ హ్యాడ్ బీన్ క్లైంబింగ్ మ్యాంగో ట్రీ. సో ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ చూడండి, ఫర్ మ్యాంగోస్. దేనికోసం అంటే మ్యాంగోస్ కోసం. వరిట్ నౌ నెక్స్ట్ వన్. ఓకే, ఐ హ్యాడ్ బీన్ గివింగ్ మై బైక్ టు మై ఫ్రెండ్స్. నేను నా బండి నా ఫ్రెండ్స్కి ఇస్తానే ఉంటుంది లైక్ దట్. ఓకేనా, సో నేను నా బండి నా ఫ్రెండ్స్ అందరికి ఇస్తానే ఉంటుంది లైక్ దట్ ఇట్ విల్ కమ్. ఐ హ్యాడ్ బీన్ గివింగ్ మై బైక్ టు మై ఫ్రెండ్స్. ఓకేనా, ఫైన్. ఇక్కడ టు మై ఫ్రెండ్స్ వచ్చేసి పర్పల్ కలర్ అనుకోండి. ఓకే, ఫైన్. ఇది ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ లాగా. ఓకే, ఫైన్. నా నైన్త్ వన్ ఏమి, డానియల్ హ్యాడ్ బీన్ బారోయింగ్ లోన్ ఫ్రమ్ ద బ్యాంక్. డానియల్ అనేవాడు వచ్చేసి బ్యాంక్ నుంచి లోన్ తీసుకుంటూనే ఉండా. ఓకేనా, పాస్ట్లో తీసుకుని చాలా సేపు అంటే ఒక్కసారి కాదు, హీ హ్యాస్ టేకన్ లోన్ మెనీ టైమ్స్. ఓకేనా, సో దట్ ఈస్ ద థింగ్. ఓకే, వెరీ ఈజీ. ఓకే, ఫాలో ద స్ట్రక్చర్. ఓకే, యూ యువర్ సెల్ఫ్ విల్ ఫార్మ్ అ సెంటెన్స్. ఓకే, పాస్ట్లో 4 ఉన్నాయి. ఓకేనా, అవన్నీ దీంతో ఇది 4th వన్. పాస్ట్ టెన్స్లో ఇది 4th అంటే లాస్ట్ వన్. నెక్స్ట్ ప్రెసెంట్ టెన్స్ గురించి ఉంటుంది. సో మీకు ఈ 4 టెన్సెస్ మీరు రెఫర్ చేస్తే మీకు ఆల్మోస్ట్ పాస్ట్లో జరిగినట్లు మీరు మాట్లాడచ్చు. ఓకేనా, సో ప్లీజ్ రెఫర్ ఆల్ దోస్ వీడియోస్, ఆల్ ద టెన్సెస్. ఓకేనా, డెఫినెట్లీ కొద్దిగా అర్థం చేసుకోండి. స్ట్రక్చర్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. కీప్ స్ట్రక్చర్ ఇన్ యువర్ మైండ్. దెన్ ఓకే, యూ యువర్ సెల్ఫ్ కెన్ ఫ్రేజ్ ద సెంటెన్స్. మైండ్లో ఇది పెట్టుకునేసి స్ట్రక్చర్. ఓకే, మీరు ఆ టెన్స్ చూడండి, సెంటెన్స్ తెలుగులో ఒకసారి అనుకోండి. ఓకే, ఇంకా ఏ టెన్స్లో అది కరెక్ట్ సెట్ అవుతుంది. ఓకే, అది మీరు కావాలంటే ఓకే దాంట్లో మీరు ఇది రూల్ అప్లై చేసి మాట్లాడచ్చు. ఫైన్. సో లాస్ట్ వన్ ఏమి, 10th వన్. ద కెమెరామ్యాన్ హ్యాడ్ బీన్ టేకింగ్ నైస్ పిక్చర్స్. అంటే కెమెరామ్యాన్ వచ్చేసి మంచి పిక్చర్స్ తీసుకుంటూనే ఉండా. ఓకేనా, సో ఫైన్. సబ్జెక్ట్ ఏమి, ద కెమెరామ్యాన్ హ్యాడ్ బీన్ తీసుకునేదాన్ని టేకింగ్ అంటే నైస్ పిక్చర్స్. ఓకేనా, సో దిస్ ఈస్ అబౌట్ దిస్ థింగ్. ఓకేనా, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ మోర్ టైమ్. ఓకే, ఫర్ సీయింగ్ అప్ టు హియర్. నౌ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఓకేనా, సో డెఫినెట్లీ సీ ఆల్. ఓకే, స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ నేను వీడియోస్ మీరు అంతా చూడండి. ఓకేనా, డెఫినెట్లీ యూ యువర్ సెల్ఫ్ సీ దట్ దెర్ ఇస్ సమ్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యూ. And you yourself will speak in small sentence. You yourself will speak. ఓకేనా, బై ద వే నేను ఒక ట్రైనర్ని ఆఫ్లైన్ ట్రైనింగ్ బ్యాచ్ నేను ఆఫ్లైన్ బ్యాచ్ హ్యాండిల్ చేస్తాను. ఓకేనా, సో నేను రీసెంట్లీ ఐ స్టార్టెడ్ ఆన్లైన్ నాట్ ఆన్లైన్ బ్యాచ్, యూట్యూబ్లో వీడియోస్ నేను స్టార్ట్ చేశాను. ఓకేనా, so that it should get a benefit to others also. Okay na, so please visit to my channel. Okay, please subscribe and refer to your friends and okay see all the videos. Okay, definitely it is going to help you. Okay,
no doubt about that one. Okay na? Thank you friends, thank you for watching my videos. Thank you, and we'll meet you again in next videos. Till then, take care and bye bye.